అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. పాకిస్తాన్ ఇప్పుడు ఎంతగా విలవిలలాడుతోంది, వలవలా ఏడుస్తోంది అంటే ఆ ఏడుపుకు అంతే లేకుండా పోయింది. ఈ మధ్య అయితే చిన్న కుక్కపిల్లను చూసినా, పిల్లిపిల్లను చూసినా దడుసుకుని చస్తోంది కూడా. ఒకటా రెండా అనేక సమస్యలు పాకిస్తాన్ని చుట్టుముట్టి రోజురోజుకి బిగించి వేస్తూ ఊపిరి సలపనీయకుండా చేస్తున్నాయి. పాకిస్తాన్లో టీటీపీ అని ఒక ఉగ్రవాద సంస్థ ఉంది. మనందరికీ దీని గురించి తెలిసిందే అనుకోండి. తరచూ మనం న్యూస్లో విన్నదే ఈ పేరు. టీటీపీ అంటే తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అని అర్థం. సో ఈ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ని అసలు ఒక్క పూట కూడా సుఖంగా నిద్రపోనీయకుండా చేస్తోంది. నిలబడితే కాళ్ళ కింద కత్తులు పెడుతోంది, కూర్చుంటే సీటు కింద బాంబులు పెడుతోంది, పడుకుంటే బెడ్కి నిప్పంటిస్తోంది. ఈ విధంగా చాలా కాలం నుండి పాకిస్తాన్ని పల్టీలు కొట్టిస్తోంది ఈ టీటీపీ. మరి మళ్ళీ ఇప్పుడు ఏంటి ఫ్రెష్గా మళ్ళీ కొత్తగా టీటీపీ ఏమైనా చేసిందా అంటే ఎస్, ఈ విషయం చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందుగా ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ అవ్వండి. టీటీపీ ఈసారి పాక్కి ఒక అల్టిమేటం ఇచ్చింది. ఇది ఇలాంటి అల్టిమేటం కాదు, పాక్ పునాదులతో సహా అదిరిపోయే అల్టిమేటం. మనకు తెలుసు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో. గత 2-3 ఏళ్లుగా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని గురించి వింటూ ఉన్నాం. పాకిస్తాన్కి చేతిలో చిప్ప ఉన్న బిచ్చగాడికి పెద్ద తేడా లేదని, అంటే అంతగా పాకిస్తాన్ ఆర్థిక నిల్వలు దిగజారిపోయాయి అని. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఇలా తీసికట్టు నాగంబొట్టు అన్నట్టుగా ఓవైపు ఉంది. దినదిన గండం నూరేళ్ల ఆయుషు అన్నట్టుగా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఓవైపు పాకిస్తాన్ పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇప్పుడు టీటీపీ మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు తన అల్టిమేటంతో అదరగొట్టింది. అసలు ఈ అల్టిమేటం ఏంటయ్యా అని చూస్తే నేషనల్ లాజిస్టికల్ సెల్, ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్, ఫౌజీ ఫర్టిలైజర్ కంపెనీ, మిలిటరీ హౌసింగ్ అథారిటీలు మొదలైనవి, ఇవి కాక వీటితో సహా అనేక సైనిక అనుబంధ వ్యాపారాలను మేము టార్గెట్ చేయబోతున్నాం అన్నది టీటీపీ ఇచ్చిన కొత్త అల్టిమేటం. అయితే ఇలా అల్టిమేటం ఇచ్చిన టీటీపీ ఇంకా ప్రజలకు ఒక సూచనను చేసింది. ప్రజలారా, పాకిస్తాన్ ప్రజలారా, మేము చెప్పిన ఈ ఆర్థిక సంస్థలు ఇతర కంపెనీలలో మీరు గాని పెట్టుబడులు పెట్టి ఉంటే అలాంటి పెట్టుబడులను వెంటనే ఉపసంహరించుకోండి. ఆయా సంస్థలలో మీరు ఉద్యోగాలు గనక చేస్తూ ఉంటే వెంటనే అలాంటి ఉద్యోగాలను వదిలిపెట్టి మరేవైనా ఉద్యోగాలను చూసుకోండి అని కూడా పాకిస్తాన్ ప్రజలను హెచ్చరించారు. ఈ అల్టిమేటం ఎలా ఉందో చూశారా? ఇది మామూలుగానే కనబడుతుంది కావచ్చు గాని ఇది మామూలుది కాదు. ఇంతవరకు ఈ టీటీపీలు అక్కడక్కడ టెర్రర్ అటాక్స్ చేసి ప్రజలను, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని భయాందోళనల్లో ముంచుతూ వస్తున్నారు. కానీ ఇప్పుడు వీరు చేసిన హెచ్చరిక మరీ డేంజర్. దిగజారిపోయి ఉన్న పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా కాలరాసి వేసే హెచ్చరిక ఇది. ముఖ్యంగా పాకిస్తాన్ మిలిటరీని కూడా ఆర్థిక పరంగా దారుణంగా దెబ్బతీసే హెచ్చరిక. వ్యాపార వాణిజ్యాల మీద దాడులు చేస్తే పాకిస్తాన్ మిలిటరీకి ఏమిటి, పాకిస్తాన్ మిలిటరీకి వాణిజ్య సంస్థలకి లింక్ ఏమిటి అంటే పాకిస్తాన్లో పాకిస్తాన్ మిలిటరీ రకరకాల వాణిజ్య కార్యకలాపాలలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. పాకిస్తాన్ ఆర్మీ చాలా రకాల బిజినెస్ ఏజెన్సీస్ని నిర్వహిస్తూ ఉంటుంది. పాక్ ఆర్మీ నిర్వహించే ఈ వాణిజ్య సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థల్లో కీలకమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి. వీరు నిర్వహించే ప్రధానమైన సంస్థల పేర్లు ఫౌజీ ఫౌండేషన్, ఆర్మీ వెల్ఫేర్ ట్రస్ట్, నేషనల్ లాజిస్టిక్ సెల్, ఫౌజీ ఫర్టిలైజర్ కంపెనీ మొదలైనవి. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇవి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో మెయిన్ రోల్ని ప్లే చేస్తూ ఉంటాయి. ఇందుకే టీటీపీ మొదట పాకిస్తాన్ మిలిటరీ ఆదాయాన్ని దెబ్బకొట్టి దాని ద్వారా పాకిస్తాన్ నడ్డి విరగొట్టాలని చూస్తోంది. చూస్తుంటే టీటీపీ లక్ష్యం మామూలుగా కనబడడం లేదు. చిన్నా చితకా దాడులతో సరిపెట్టుకోకుండా మొత్తం పాకిస్తానునే మూసేయాలన్నట్టుగా ఉంది. అందుకే మేము ఇంతవరకు చేసిన సాంప్రదాయిక దాడులను మాత్రమే ఇప్పుడు చేయము, ఇక పైన ఇలా సైనిక ప్రమేయం ఉన్న వాణిజ్య సంస్థలన్నింటిపైన కూడా దాడులు చేస్తాం అని అల్టిమేటం ఇచ్చారు. వీరు దాడులు చేస్తామని బెదిరించిన వాటిలోని ఫౌజీ ఫౌండేషన్ అంటే ఇది పాకిస్తాన్ ఆర్మీ వెటరన్స్ అండ్ వారి కుటుంబాల సంరక్షణ కోసం వ్యవసాయం, విద్య, వైద్య సేవలు, పరిశ్రమలు మొదలైన వాటిని నిర్వహించే సంస్థ ఇది. దీని తర్వాత ఫౌజీ ఫర్టిలైజర్స్, ఫౌజీ సిమెంట్, ఫౌజీ మెడికల్ సెంటర్స్ మొదలైన వాటిని ఈ సంస్థ నియంత్రిస్తుంది. దీని తర్వాత ఆర్మీ వెల్ఫేర్ ట్రస్ట్. ఇది అయితే పాకిస్తాన్ మిలిటరీ ఆఫీసర్ల,
సైనికుల సంక్షేమం కోసం స్థాపించబడిన సంస్థ ఇది. అయితే ఇప్పుడు దీని ద్వారా రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, నిర్మాణ రంగం, రవాణా రంగం, హోటల్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ మొదలైన రంగాలను నియంత్రిస్తోంది ఈ సంస్థ. ఇక దీని తర్వాత నేషనల్ లాజిస్టిక్ సెల్, NLC అంటారు దీనిని. ఇది లార్జ్ ప్రాజెక్ట్స్, రవాణా, లాజిస్టిక్స్ వీటిని నియంత్రిస్తుంది. వీటి తర్వాత ఫౌజీ ఫర్టిలైజర్ కంపెనీ, ఇది దేశం కోసం ఎరువులను ఉత్పత్తి చేస్తుంది. వ్యవసాయ రంగంలో దీనిది ప్రముఖ పాత్ర ఉంటుంది. చూశారు కదా, మిలిటరీ చేతుల్లో దేశాన్ని నడిపించే ఎంత కీలకమైన వ్యవస్థలు ఉన్నాయో. ఇంకా ఇవి కాక రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మిలిటరీది పెద్ద చేయిగానే ఉంది. మిలిటరీ భూములను ప్రైవేటు డెవలపర్లకు అమ్మడం లేదా లీజుకు ఇవ్వడం కూడా ఈ మిలిటరీకి సంబంధించిన రియల్ ఎస్టేట్ రంగం చూసుకుంటుంది. ఇంకా దీని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్ లాంటి తయారీ కంపెనీలు, అస్కారీ బ్యాంకు లాంటి ఫైనాన్స్ సంస్థలను కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం చూసుకుంటుంది. ఎడ్యుకేషన్ సంస్థ మిలిటరీ నడిపించే స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ యొక్క నియంత్రణను చూసుకుంటుంది. ఒక దేశంలో ఎన్ని రకాల ప్రధానమైన వ్యవస్థలు ఉన్నాయో ఆ అన్ని వ్యవస్థలు మిలిటరీ చేతుల్లో కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని TTP అను ఈ ఉగ్రవాద సంస్థ చాలా చక్కగా కనిపెట్టింది. ఇలా మనం ప్రజలపైన దాడులు చేయడం, మిలిటరీ పోస్టులపైన దాడులు చేయడం వల్ల మాత్రమే మన టార్గెట్ని ఛేదించలేం. మిలిటరీ చేతుల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బేయాలి అని కనిపెట్టింది. అందుకే ఇప్పుడు మేము ఎప్పటిలా కాదు, మొత్తం మిలిటరీ చేతుల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థలపైన కూడా దాడులు చేస్తాం అని భయంకరమైన అల్టిమేటం ఇచ్చింది. అంటే పాకిస్తాన్ని కంప్లీట్ గా కబేలాకి పంపించడమే వీరి టార్గెట్ అన్నమాట. మరి ఈ TTPలు ఉన్నట్టుండి పాకిస్తాన్ మిలిటరీ బిజినెస్ల పైన ఇలా నిప్పులెందుకు కక్కుతున్నాయి అంటే, ఒక నెల రోజులుగా పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ దాయాదుల మధ్య రగులుతోంది మొగలి పొద అన్నట్టుగా యుద్ధ వాతావరణం రగులుతోంది కదా. పాకిస్తాన్ ఈ TTPల స్థావరాలపైన, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న స్థావరాలపైన వైమానిక దాడులు చేసింది కదా. దీంతో ఈ TTPలు ఇలా పూర్తి స్థాయిలో రెచ్చిపోతూ హెచ్చరికలు చేశారన్నమాట. ఇంతకీ ఈ తెహ్రీక్ ఈ తాలిబాన్స్ ఎవరు, వారికి ఏం కావాలి అంటే, వీరిని గురించి మనం ఇదివరకు చాలాసార్లు మన వీడియోల్లో చెప్పుకున్నాం అనుకోండి. అయినా మళ్ళీ ఒకసారి కాస్త చెప్తాను. TTP అనే వీరు ఎవరు అంటే, వీరు 2007లో పుట్టుకు వచ్చారు. 9/11 తర్వాత అమెరికా ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేసినప్పుడు ఆఫ్ఘన్ నుండి పారిపోయి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో రెండు వేపులా శరణార్థులుగా స్థిరపడ్డారు. వీరు అల్ ఖైదా, తాలిబాన్స్ ఇంకా పాకిస్తాన్లోని అనేక ఉగ్రవాద సంస్థలతో కలిసి TTPగా ఏర్పడ్డారు. 2004లో పాకిస్తాన్ ఆర్మీ వజీరిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపైన దాడులు చేసేదాకా TTPలు పాకిస్తాన్ సృష్టించిన భస్మాసురుల్లాగానే పనిచేశారు. కానీ 2004 తర్వాత మాత్రం పాకిస్తానునే భస్మం చేసేందుకు దాడులు మొదలుపెట్టారు. వీరు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ యొక్క షరియా సూత్రాలను అక్షరాలా పాటించాలి అంటారు. పాకిస్తాన్ అలా పాటించడం లేదు కాబట్టి పాకిస్తాన్ని దగ్ధం చేసైనా అలాంటి షరియాని పాటింపజేయడం వీరి మొదటి లక్ష్యం. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ అండ్ పాకిస్తాన్లోని తాలిబాన్ భావాలు గల ఉగ్రవాద మూకలు కలిసి US అండ్ వెస్ట్ దేశాలతో పోరాడడం, పాకిస్తాన్ అండ్ అమెరికాల మధ్య సంబంధాన్ని నాశనం చేయడం, ఇవి వీరి ప్రధాన లక్ష్యాలు. ఇందుకోసం వీరు 2004 నుండి పాకిస్తాన్లో మరణ మృదంగం వాయిస్తున్నారు. ఈ మృదంగం లిస్టు చాలా పొడవుగా ఉంటుంది కాబట్టి ఇక్కడితో దీనిని వదిలేద్దాం, తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం. సో ఇప్పుడు ఈ TTPలు ఫ్రెష్గా పాకిస్తాన్ని ఒంగోబెట్టి పాకిస్తాన్ మిలిటరీని ఆర్థికంగా దెబ్బతీస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చింది. మరి దీనిపైన పాకిస్తాన్ మిలిటరీ ఇంకా పెద్దగా ఏమీ స్పందించినట్టుగా లేదు. ఓవైపు బెలూచ్, ఓవైపు సింధు, ఓవైపు గిల్గిట్ బాల్టిస్తాన్, ఇంకోవైపు దిగజారిన ఎకానమీ, తలోవైపు ఒంటి నిండా వాతలు పెడుతూ ఉంటే అంత త్వరగా ఏమని స్పందిస్తుంది లేండి ప్రతిదానికి. ఇదండి పాకిస్తాన్ పరిస్థితి. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.